గ్రేటర్లో సహజ ఇంధనాల కొరత అతిపెద్ద సవాలుగా మారింది. ఒకవైపు సిఎన్జి, ఎల్పీజీ వాహనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నాయి. వ్యక్తిగత కార్లలో పెట్రోల్, డీజిల్ వాహనాల తర్వాత సిఎన్జి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఛార్జింగ్ కేంద్రాలు తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్కు సిఎన్జి, ఎల్పీజీ బదులుగా మారింది. ప్రభుత్వం తాజాగా 20,000 సిఎన్జి, ఎల్పీజీ ఆటోలకు పర్మిట్లను విడుదల చేసింది. సరిపడా బ్యాంకుల్లో లేనప్పుడే మళ్ళీ కొత్త వాహనాలు వస్తే గ్యాస్ కోసం గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తుందని సిఎన్జి ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో ఇప్పటికే సుమారు 10,000 మందికి పైగా సిఎన్జి, ఎల్పీజీ కేటగిరీలకు చెందిన వాహనాలను కొనుగోలు చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పర్మిట్ల ప్రక్రియ ముగిసి కొత్త ఆటోలు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే నగరంలో సుమారు 1.4 లక్షల ఆటో రిక్షాలు సహజ ఇంధనాలను వినియోగిస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొంతకాలంగా ఎల్పీజీ, సిఎన్జీ ఆటోలకు మాత్రమే అనుమతులను ఇస్తోంది. ఈసారి ఎలక్ట్రిక్ ఆటోలకు కూడా అనుమతులను ఇచ్చారు. కానీ వాటి ధరలు, విద్యుత్ ఛార్జీ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్లు సైతం ఎల్పీజీ, సిఎన్జీ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్న 1.4 లక్షల ఆటోలతో పాటు మరో 20,000 కొత్తగా పెరగనున్నాయి. ఈ మేరకు నగరంలో ఈ ఇంధనాల లభ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వినియోగంలోకి మారేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగంలోంచి సిఎన్జీలోకి మారేందుకు వాహనాల్లో పెట్రోఫిట్మెంట్ కిట్లను అమర్చుకుంటున్నారు. దీంతో ఏటేటా సిఎన్జీకి డిమాండ్ పెరుగుతోంది. భాగ్యనగర్, మేఘా, టోరెంట్, గోగో తదితర కంపెనీలు నగరంలో ప్రస్తుతం సిఎన్జీ సరఫరా చేస్తున్నాయి. కానీ డిమాండ్ మేరకు బంకులు లేకపోవడంతో బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎల్పీజీకి సైతం ఇదే స్థాయిలో భారీ డిమాండ్ ఉంది. కానీ సిఎన్జీ కంటే ఎల్పీజీ సరఫరా కొంతవరకు మెరుగ్గానే ఉంది. హైదరాబాద్లో సుమారు 812 బంకులున్నాయి. వీటిలో సిఎన్జీ, ఎల్పీజీ లభించే బంకులు 141 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ ఇంధనాల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఎన్జీ ఇప్పుడు లైన్ల కంటే 2 గంటలు అవుతుంది. మాకు ఒక్కొక్క బంక్ కాడ అర్ధ గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఇంకా బంకులు పెంచితే చాలా బెటర్ అనిపిస్తుంది మాకు. ఇక కార్లు కూడా అంతే, బైక్లు కూడా వస్తున్నాయి ఈ మధ్య. మళ్ళీ ఇలా పర్మిషన్ ఇస్తారన్నా సార్, బంకులు కూడా పెంచాలి కదా సార్, అంతే కదా. పెంచితే కొంచెం బెటర్ అనిపిస్తుంది మాకు. మినిమం ఒక 1 అవర్ అన్నా ఆగాల్సి వస్తుంది. గిరాయికులు మాకు కస్టమర్లు ఉన్న టైంలోనే మాకు సిఎన్జీ అయిపోయినా కానీ ఒక్కొక్క గంట 1.5 అవర్ 1 అవర్ కంపల్సరీ ఆగాల్సి వస్తుంది. మళ్ళీ సిఎన్జీ బంకులు ఇంకా పెంచితే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం మేడం. మళ్ళీ మనం చేసే 10-11 గంటలలో మళ్ళీ 3 గంటలు వెళ్ళిపోతే దాంట్లో 6-7 గంటలు చేస్తే మాకు ఏమొస్తుంది మేడం. పెంచితే బాగుంటుందని అనుకుంటున్నాం. సిఎన్జీ గ్యాస్లు కొత్త బండ్లు తీసుకోమన్నారు, గ్యాస్ పెట్టట్లేరు. ఎల్పీజీ గ్యాస్ తీసి డీజిల్ వాహనాలు తీసేయమన్నారు, అందరు సిఎన్జీ కొనుక్కున్నారు. ప్రభుత్వం మనకి ఎలక్ట్రికల్ ఆటోలు అవి తీసుకోమన్నారు, కానీ గ్యాసులు బంకులు పెంచట్లేదు, రేట్లు పెంచేసారు సిఎన్జీ. మాకు బంకుల లైన్లో నించోవాలంటే కిలోమీటర్ దాకా నించుంటున్నాం. మాకు అసలు ఫ్రీ బస్ పెట్టిరు, మాకు ఆదాయం లేదు, కిరాయి లేదు. ప్రభుత్వం మాకు నెలకి 12,000 ఇస్తామన్నారు, అది గిట్ట ఇయ్యట్లేదు. ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వటం బాగానే ఉంది. కానీ ఎల్పీజీ, సిఎన్జీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు బంకుల్లో ఈ ఇంధనాల సరఫరాను పెంచాలని ఎల్పీజీ, సిఎన్జీ కొనుగోలు చేసేందుకు రాత్రింబవళ్లు బంకులోనే పడిగాపులు కాయటం వల్ల ఉపాధిని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. మరోవైపు ఇప్పటి వరకు ఆటో రిక్షాల కోసం సుమారు 15,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఆర్టీఏ అధికారులు సకాలంలో అనుమతులను ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆటో సంఘాలు ఆరోపిస్తున్నాయి. నగరంలో సహజ ఇంధనాల కొరత సవాల్గా మారింది. నగరంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా సిఎన్జీ, ఎల్పీజీ వాహనాలు ఎక్కువగా నడుస్తున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా బంకులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా మరో 10,000 ఆటోలకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ అందుకు తగ్గట్టుగా బంకులు లేవని, రోడ్లపైన సమయం వృధా అవుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.